ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ ఆలయానికి నేను ఇక్కడికి వచ్చానండి. ముఖ్యంగా నేను ఒకే విషయం చెప్తున్నానండి. స్వాతి నక్షత్రం తులారాశిలో మీరు జన్మించారా? స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 2026 పరాభవ నామ సంవత్సరం అనేది కూడా మంచి జరగబోతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. నేను సాక్షాత్తు ఆ పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో ఉండి నేను మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా 2026 సంవత్సరం స్వాతి నక్షత్రం తులారాశి వారికి మంచి మేలు జరుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఉద్యోగాలు రావడం, వ్యాపారంలో ఇంప్రూవ్మెంట్ అనేది లభించడం, విదేశీ ప్రయాణాలు జరగడం, మీకున్నటువంటి రుణ బాధలు అనేది కూడా కంప్లీట్గా క్లియర్ కావడం. ఈ స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టినటువంటి వారు లక్ష్మీ నరసింహస్వామి. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో 2026 సంవత్సరంలో జనవరి మాసంలో రోహిణీ నక్షత్ర యుక్తంగానే ఈ సంవత్సరం స్టార్ట్ అయింది. రోహిణీ నక్షత్రం ఎవరిదండి? శ్రీకృష్ణ పరమాత్ముని నక్షత్రం. అందుకే ఈరోజు పూరి జగన్నాథ్ ఆలయాన్ని, ఆ స్వామివారిని దర్శించుకున్నాను. 27వ తారీఖు 3వ నెల 2026 నేను కలికల్మష నాశన మహామంత్ర హోమం అనేది జరిపిస్తున్నాను. ఇది ప్రత్యేకించి మీరు తప్పకుండా జరిపించుకోవాల్సిందే. జరిపించుకొని అనడానికి లేదండి. ద్వారకా గుజరాత్ మహానగరంలో ఉన్నటువంటి కృష్ణశిల నుండి తీసినటువంటి కృష్ణ మణిని మీకు ఈ హోమం జరిపించుకున్నటువంటి వారికి పంపిస్తున్నాను. నేను స్వామివారి ప్రాంగణంలో నుండి చెప్తున్నాను, మీకు మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా బాగా జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఈ సంవత్సరం నుండి. చూడండి, ఎందుకంటే దేవతల గురువుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు గురుడు రాజుగా వ్యవహరిస్తున్నాడు ఈ సంవత్సరం, దేవతల గురువు అయినటువంటి బృహస్పతి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరుగుతుందండి. ఈ కలికల్మష నాశన మహామంత్ర హోమం అనేది కూడా తప్పకుండా జరిపించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. ఇది కేవలం 300 మందికి మాత్రమే నేను ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.